వైద్యం నేడు చాలా ఖరీదైందని, వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిక నాగరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగరాజు మాట్లాడుతూ, డాక్టర్లు మంచి మనసు చేసుకుని వచ్చి ఉచిత వైద్య సేవలు గ్రామీణ ప్రాంతంలో అందించడం అభినందనీయం అన్నారు. ఈ క్యాంపులో భీమవరానికి చెందిన డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ నిరుపమ, డాక్టర్ పవన్, డాక్టర్ శ్రీవైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ సత్తి బ్రహ్మారెడ్డి, డీసీ ఉపాధ్యక్షులు మంతెన సాయిలచ్చిరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, చిట్టూరి జోషి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు, రుద్రరాజు నరసరాజు, బుద్ధరాజు సుబ్బరాజు, కన్నెగంటి రూత్కళ, వేగేసిన అనంతలక్ష్మి, భూపతి హర్నాథరాజు, ముదునూరి విజయ, గాదిరాజు వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా మందులు అందజేశారు. మన ఉండి కోనపరాజు అప్పలరాజు కళ్యాణ మండపంలో, అలాగే లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో మన భీమవరం గౌతమి నర్సింగ్ హోమ్ డాక్టర్స్ శ్రీ గోపీనాథ్ గారు, వారి శ్రీమతి గారు నిరూప గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈరోజు హెల్త్ అన్నది చాలా కాస్ట్లతో కూడుకున్నది. ఈరోజు ఇలా హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అన్నది కూడా మనం చెప్పలేము. ఈరోజు ఏదన్నా మనం ఒక జబ్బు ఉందని వెళ్తే దానికి సంబంధించిన ఆ రోగానికి వివిధ బ్లడ్ టెస్టులు కానివ్వండి, స్కానింగ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వేల రూపాయలతో కూడుకున్న వైద్యంతో వేళ మన ముడిపడి ఉంది. మరి అలాంటి తరుణంలో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో మరి బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా చిన్నవారికి కూడా ఉచితంగా ఈరోజు గుండె పరీక్షలు, అలాగే బీపీ, షుగరు, వివిధ రకాల మరి టెస్టులన్నీ కూడా ఈరోజు మన లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ పరీక్షించి ఉచితంగా చేయడం చాలా శుభపరిణామం. మన ఉండి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలోని గౌతమి నర్సింగ్ హోమ్ వారిని ఇక్కడికి తీసుకొచ్చి గుండెకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా చేయటానికి ఈవేళ ఈ ప్రోగ్రాం పెడతాం అనేది మంచి శుభపరిణామం. ముఖ్యంగానే మనకు కరోనా వచ్చిన కాంచి కూడా హార్ట్కు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగానే ఈ గుండె ఆగిపోవడం అనేది బాగా ఎక్కువ అన్ని చోట్ల జరుగుతున్నది. ఈ ప్రతి ఒక్కరు కూడా గుండె పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందా. దీన్ని ఈవేళ మన లయన్స్ క్లబ్లో ప్రతి ఒక్కరు కూడా గుండెకు సంబంధించిన వైద్యాన్ని చేయించుకొని ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ కేఎస్ఎస్ గోపీనాథ్, శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్లో నేను లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. గత 25 ఏళ్ళుగా ఈ రకరకాల కార్పొరేట్ హాస్పిటల్లో చేసి గత 2 సంవత్సరాలుగా మా నాన్నగారు డాక్టర్ కొంపెల్లి సూర్యనారాయణమూర్తి గారు 40 సంవత్సరాలుగా నడిపిన హాస్పిటల్ని మళ్ళీ నేను, మా వైఫ్ డాక్టర్ నిరుపమ గైనకాలజిస్ట్ ఇద్దరం కలిసి దీన్ని స్టార్ట్ చేసామండి. ఇప్పటి వరకు విజయవంతంగా ఒక 300 సర్జరీస్ దాకా చేసామండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ అంటే కోత అనేది పోయిందండి. ఇప్పుడు అన్ని లాప్రోస్కోపీ, రోబోటిక్, లేజర్ పరంగానే అన్ని సర్జరీలు జరుగుతున్నాయండి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఆరోగ్యశ్రీ కానీ, ఆరోగ్య భద్రత కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. అలాగే కొంతమంది డాక్టర్ల పర్యవేక్షణలో ఆ ప్యాకేజెస్ కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు వస్తే మనం ఇంకా ఒక క్వాలిటీ వైద్యాన్ని అందరికీ అందించవచ్చని నేను అనుకుంటున్నానండి. నా పేరు డాక్టర్ నిరుపమ, నేను గైనకాలజిస్ట్.
నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆడవాళ్ళల్లో కామన్గా ఉండే ప్రాబ్లమ్స్కి నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ చేసి ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి చూపించుకోవడం మంచిది. స్పెషల్లీ ఇప్పుడు మనం ఎక్కువగా చెప్పేది ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటివి మన దేశంలో ఇంతకు ముందుతో చూస్తే ఇంకా పెరుగుతున్నాయి. ఒకప్పుడు గర్భాశయ అంటే సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు దాంతో పోలిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇలాంటి క్యాంప్స్ ద్వారా మనం వచ్చిన పేషెంట్స్కి అవగాహన కల్పించి చాలా చిన్న చిన్న టెస్టుల ద్వారా వీటన్నిటిని కనిపెట్టచ్చు. ముందుగానే కనిపెట్టడం వల్ల ట్రీట్మెంట్ ఇవ్వడం అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో వీలైన ఇలా అంటే రూరల్ ఏరియాస్లో మనం క్యాంప్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ పెంచడం వలన మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం.